వరుసగా ఈ నోటీసులు ఏంట్రా? ఇది మీకు 4వ నోటీస్. వెంటనే మీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేయండి, లేదంటే సీజ్ చేస్తాం. సార్ చాలా బిజీగా ఉన్నారు, కలవడం కుదరదు. I'll wait. మీ ఇష్టం. హలో సార్, పిలుస్తున్నారు. మిస్టర్ విశ్వనాథ్, నువ్వు నా చుట్టూ నా ఇంటి చుట్టూ తిరగటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అదిగా సార్, బిజినెస్ సమిట్లో చెప్పింది ఏంటి? ఇప్పుడు నోటీసులు ఏంటి? వర్క్ మధ్యలో ఉంది సార్. ఇప్పుడు వర్క్ ఆగిపోతే నేను అనుకున్న విజన్ అంతా పాడైపోతుంది. ఐ వాంట్ యు టు కన్సిడర్. విశ్వనాథ్, 100 అంటాం, బట్ నువ్వు ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు సార్. అది కాదు సార్, మీరు అనుకుంటే ఈ నోటీస్ అన్ని బ్యాక్ తీసుకోవచ్చు. వచ్చాడు సారథి, నువ్వు చెప్పిందే నేను చెప్పానయ్యా. మన చేతిలో ఏముంది చెప్పు? పెద్ద ఆయన చెప్పిందే మనం చేయాలి. గవర్నమెంట్ని ఎదిరించి వీళ్ళు ఏం చేయగలరు? ఆ కుర్రోడికి నేను చాలాసార్లు చెప్పానయ్యా, నా మాట వింటేగా. ఓకే. శాలిని, ఏదో కాల్ వస్తే వచ్చాను. నువ్వెందుకు లేచావు? నాకు నిద్ర పట్టట్లేదు. హలో సార్, నా పేరు విశ్వనాథ్ రామచంద్ర. మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేస్తున్నాను. అయ్యో అవునా? ఏం పని మీద వచ్చారు? నేను లండన్ నుంచి వచ్చి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఇండస్ట్రీస్ ఫామ్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ముందుకెళ్తుంటే మీ కింద కొంతమంది కరప్ట్, మీ కింద పనిచేస్తున్న కొంతమంది వాళ్ళు అడిగింది ఇవ్వలేదని వేరు రీజన్స్తో నా ఇండస్ట్రీని ఆపడానికి ట్రై చేస్తున్నారు సార్. దీస్ ఆర్ ద వేరియస్ నోటీసెస్ ఐ రిసీవ్డ్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. ఇలా నాలా ఎఫెక్ట్ అయిన చాలా మందితోనే మాట్లాడటం జరిగింది. ఏమండి ఈ ఎంఓఎస్ అన్ని మీరు చూసి యాక్షన్ తీసుకుంటే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. We followed all the guidelines mentioned in the industrial policy in 1991. ఓకే, నాకు చెప్పారు కదా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్.
ఒక్కడిని మన ఫేక్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయమని అడిగే ముందు వాడి లెవెల్ ఏంటో వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకోవద్దా? మన వాళ్ళ నష్టపోయిన ఇన్వెస్టర్స్ అందరినీ లైన్అప్ చేసి యునైట్ చేసి మనకు అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాడు. నా మీద ఉన్న నమ్మకంతో మీకు అగేన్స్ట్ గా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు. అండ్ నో డౌట్ హీఈస్ ద మ్యాన్ టు ఫైట్ ఫర్ హిస్ రైట్స్. వాడి స్టేట్ లోనే ఉండకూడదు. ఓకే, I will close this issue, sir. డూ వాట్ ఎవర్ యూ లైక్. కొన్ని వేల మంది ఆశల్ని చంపేశారు కదరా. మేము చెప్పాం కదా గాడ్సే, మేము అలవాటు పడిపోయామని. మా బ్రతుకులు ఇంతే. మాకేదో మంచి చేయాలని చెప్పి మధ్యలో నువ్వు ఇరుక్కున్నావురా, అదే ఇంకా బాధగా ఉంది. గాడ్సే, మా గురించి మాలాంటి వాళ్ళ గురించి నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? మా నుంచి ఒకటి నీలాగా ఎదిగాడని గర్వంగా చెప్పుకుంటావు. అది చాలరా మాకు. వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో. నేను మీకోసం మాత్రమే యూకే నుంచి అన్ని మూసుకొని ఇక్కడ రాలేదురా. రీయూనియన్ తిరిగి వెళ్ళిన తర్వాత కనీసం ప్రశాంత్ కూడా నిద్ర కూడా పోలేకపోయాను. కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ కోసం అనిపించేది. అందుకే నాకున్న లిమిట్స్ లో కొన్ని వేల మందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాను. లండన్ లో ఆపరేషన్ క్లోజ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాను రా. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, మనలాంటి ఎన్నో పెద్ద ఇండస్ట్రీస్ సంబంధించిన ఎంఓవిస్ అండ్ జియోస్ కొన్ని పిచ్చి కారణం వల్ల ప్రభుత్వ టేబుల్ మీద ఆగిపోయి ఉన్నాయని. అవి బయటకు వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. తెద్దాం, అన్ని బయటకు తెద్దాం. అసలు ఏంట్రా వాళ్ళ ధైర్యం? సీఎం అని కలిసి సీతారాం వాళ్ళ ధైర్యమే సీఎం రా. సైకిల్ మీద నూనె డబ్బాలు కట్టుకుని ఊరు అమ్ముకునేవాడు ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించాడు. ఎలా అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేమా? రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏం చేయగలరో చూపించారు. టెక్నాలజీ చదువుకున్న మనలాంటోళ్ళు ఏం చేయగలరో చూపిద్దాం. పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చిందంతా, అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిందంతా, గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టిందంతా, సూట్ కేసు కంపెనీలు తరలించిందంతా, ప్రతి లెక్క బొక్క పిన్ టు పిన్ బయట తెద్దాం. పదరా. ఎస్ వాట్? మన సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయా? ఏ ఐపీ అడ్రస్ నుంచి హ్యాక్ చేస్తారో ట్రాక్ దెమ్ ఇమిడియట్లీ. మన టోటల్ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి సార్. డేటా మొత్తం హ్యాకర్ చేతిలో ఉంది. వాళ్ళని ట్రేస్ చేస్తున్నాం సార్. గైస్, హ్యాక్ చేసిన ఐపీ అడ్రస్ ట్రాక్ చేశారా? నో సార్, వీఆర్ ట్రైయింగ్. కమ్ ఆన్, ట్రాక్ దెమ్. Bounce back the IP and reverse hack them. Got an information from intelligence. వాడు గవర్నమెంట్లోని అన్ని సైట్స్ని హ్యాక్ చేసి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కున్నాడు. అది బయటకు వస్తే మన ప్రభుత్వం మొత్తం కూలిపోవడం ఖాయం.
వాళ్ళ జాతకం అంతా ఇందులో ఉంది. దీంతో గవర్నర్ని కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విషు